ఎక్కువ వద్దండి, ఈ 3 పాటించండి, పరలోకం ఎందుకు రాదు? పరలోకం రావటం అనేది సెకండరీ విషయం. ఫస్ట్ విషయం ఏంటంటే, ప్రపంచములో మనతో పాటు ఈరోజు క్రీస్తును నమ్మనటువంటి వాళ్ళు క్రైస్తవేతరులు చాలామంది ఉన్నారు కదా ఈ ఇండియాలో, మన భారతదేశంలో. వాళ్ళందరూ ఒక క్రైస్తవుణ్ణి చూస్తే నివ్వరపోవాలి, ఒక క్రైస్తవుణ్ణి ఒక అద్భుతం చూసినట్టు చూడాలి, ఒక క్రైస్తవుణ్ణి అతనితో కలుసుకోవటం, అతనితో ఫ్రెండ్షిప్ చేయటం, అలాంటి వాళ్ళు మన ఏరియాలో ఉండటం, మన ఊరు ఉండటం మన ధన్యం, మన జన్మ ధన్యం, మన ఊరు చేసుకున్న పుణ్యం అని అనుకోవాలి. మనం ఈ 3 మాటలు కరెక్ట్గా అనుసరించి బ్రతికితే అసలు క్రైస్తవుడు అని అంటే, క్రైస్తవ్యాన్ని ఎవరెస్ట్ శిఖరం కంటే హైట్లో నుంచోబెట్టేటటువంటి మాటలు ఇవే.